గైస్ వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అయితే వచ్చేసాయి. ప్రోమోస్ చూసాం. ప్రోమోస్లో చాలా వాడివేడిగా ఉంది. ఫస్ట్ అయితే కపుల్స్ని పంపించినప్పుడు ఇక కపుల్స్తో రొమాన్స్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ కపుల్స్ని పంపించారు కానీ గొడవలు అయితే చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే ఒక ఫైర్తో స్టార్ట్ అయ్యింది. చీఫ్లను ఎన్నుకోవడంలో ఇద్దరు చీఫ్లను అయితే టాస్క్లు ఆడి చీఫ్గా సెలెక్ట్ అయ్యారు. ఒకళ్ళు వచ్చేసి నిఖిల్, ఇంకొకటి వచ్చేసి ఇంకొక క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి నైనిక. అలాగే థర్డ్ క్యాండిడేట్ని ఎన్నుకునేటప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే చీఫ్లు ఉన్నారో వాళ్ళు ఎన్నిక చేసుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళు యష్మిన్ సెలెక్ట్ చేసుకున్నారు. యష్మిన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, నబీర్ ఎందుకు కాదు అని చెప్పేసి సోనియా అయితే చాలా రచ్చరచ్చే చేసింది. యష్మిన్ తీసుకోవడంలో పర్సనల్గా తీసుకున్నారు, మీరు పర్సనల్ ఒపీనియన్గా తీసుకున్నారు, నబీర్కి ఎందుకు తక్కువ, యష్మికి ఎందుకు ఎక్కువ అని చెప్పేసి చాలా గొడవ అయితే జరిగింది, మనం చూసాము. సోనియా వచ్చేసి ఒకళ్ళు తన మాటే తప్ప తను చెప్పేది ఎదుటి వాళ్ళు చెప్పేది తను వినిపించుకోదు. తను చెప్పింది ఎదుటి వాళ్ళు విన్నప్పుడు తనైతే ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా, అదైతే తన దగ్గర లేదు. అది ఒకటి మనం అబ్జర్వ్ చేసాం. అలాగే నెక్స్ట్ డే 3 అనేది బిగ్ బాస్లో స్టార్ట్ అయింది. మంచిగా ఒక మంచి సాంగ్తో, మంచి వైబ్తో అందరూ డాన్సులు చేసుకుంటూ ఒక డే అయితే స్టార్ట్ అయింది. స్టార్టింగే నాగమణికంఠ పడుకుంటే కుక్కలు మొరిగాయి. దానికి నాగమణికంఠ లేచాడు. సో ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎవరితో కలవట్లేదు అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆల్రెడీ బిగ్ బాస్లో టీమ్స్ అనేవి అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో నాగమణికంఠ ఎవరితో కలవట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఒక పక్కగా వెళ్ళి కూర్చుంటున్నాడు, ఎవరితో కలవట్లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అది మనం చూసాం. అలాగే బిగ్ బాస్లో గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో మెయిన్ గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఫుడ్ విషయంలో. సో నెక్స్ట్ మణికంఠ వచ్చేసి నిఖిల్కి సజెస్ట్ చేస్తూ ఉంటాడనమాట, నువ్వు ముగ్గురు చీఫ్లు అయితే ఉన్నారు, వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటారు, నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు, ఒక టీంలా ఉండొద్దు, ఎవరి గేమ్ వాళ్ళని ఆడుకోమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాడు. నిఖిల్ కూడా అదే చెప్తున్నాడు, మనం ఒక టీం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి అని చెప్పేసి అని. అంటే నాగమణికంఠకి తన మీద ఒక క్లారిటీ లేదు, కానీ పక్క వాళ్ళకి తను సజెస్ట్ చేస్తున్నాడు, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి. అది కొంచెం స్ట్రేంజ్గా ఉంది. సో ఇక్కడ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఫుడ్ దగ్గర అనమాట. ఫుడ్ దగ్గర ఏంటి అంటే, ఇందులో కారం ఎక్కువైంది, నిన్న పప్పు సరిగ్గా ఉడకలేదు, ఇవాళ కారం ఎక్కువైంది అని చెప్పి బేబక్కని అందరూ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. బేబక్క ఏం చెప్తుంది, నేను వంట చేయడానికి రాలేదు, నేను వంట చేయడానికి నన్ను ఎంచుకున్నారు మీరు, నేను చేశాను, ఇది ఇలా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఎవరికి రాదు కదా అని చెప్పేసి బేబక్ చెప్తుంది. సో ఈ వంట దగ్గర నుంచి ఇదంతా ఏదైతే ఉందో గుడ్డు దగ్గరికి వెళ్ళింది అనమాట. గుడ్డు దగ్గరికి ఏంటి అంటే, కిరాక్ సీత ఎవరైతే ఉన్నారో నేను కోడిగుడ్డు కూర కారంగా ఉంది కదా, నేను కూర డైరెక్ట్గా నేను తినలేను, నేను ఆమ్లెట్ వేసుకుంటాను, లేదంటే ఎగ్ బుజ్జి చేసుకుంటాను అని చెప్పేసి అంటే, దానికి బేబక్క ఏం చెప్తుంది, ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లో చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ఒక 14 మెంబర్స్ టీం ఉన్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటాను అంటే ఆ ఫుడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. దాంట్లో బిగ్ బాస్ ఏం చెప్పాడు, రేషన్ అనేది ఈ వీక్ మాత్రమే నేను ఇస్తాను, నెక్స్ట్ వీక్ నుంచి ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేసి అన్నారు. కాబట్టి ఫుడ్ అందరికీ సరిపోతుందా లేదా అని ఆ పర్స్పెక్టివ్లో బేబక్ అయితే మాట్లాడింది. సో అది కొంచెం వాళ్ళకి నెగిటివ్గా వెళ్ళింది ఉంటుంది, ఎందుకంటే నేను ఈ గుడ్డు తినలేదు కదా, నేను ఇది ఆమ్లెట్ వేసుకుంటాను, నేను ఎగ్ బుజ్జి వేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది. కానీ అవతల వాళ్ళకి ఏంటి అంటే, ఇది ఇలా యూస్ చేస్తే ఎక్కువ మనం ఆమ్లెట్ అంటే ఇప్పుడు మళ్ళీ అందులో ఆనియన్స్ యూస్ చేస్తాం, అలాగే కొంతమంది టమాటో యూస్ చేసుకుంటారు, అలా వేరే ఒకళ్ళు వచ్చి ఇది నా బంగాళదుంప, నేను ఇది చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడతారు కదా. ఆ పద్ధతిలో వాళ్ళు ఇలాగ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు, మీ కోడిగుడ్లు అయినా సరే అని చెప్పేసి అలా ఒక హాట్ డిస్కషన్ అయితే అక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చి ఒక జంగల్ టీంలో అయితే అక్కడ ఈ చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి ఒక సపరేట్ చైర్ అని వచ్చి ఒక రూమ్లో, డార్క్ రూమ్లో, అడవి థీమ్లో వచ్చేసి మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఒక పక్కన, ఈ చీఫ్లు అందరూ ఒక పక్కన ఒక స్పెషల్ లైట్ చైర్స్ వేసి బిగ్ బాస్ అరేంజ్ చేశాడు. ఆ చైర్స్ దగ్గర ఒక 3 హారాలు అయితే ఉన్నాయి. సో ఈ చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ హారాలు ధరించేసి అక్కడ చక్కగా ఒక జడ్జ్ లాగా కూర్చుని ఈ మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు నామినేషన్ ప్రక్రియ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్స్ ప్రక్రియలో ఇప్పుడు ఏంటి అంటే, ఒక పర్సన్ వచ్చేసి ఒక 2 ఫొటోస్ పెట్టి ఆ ఫొటోస్లో వాళ్ళు ఎందుకు వీళ్ళని నామినేట్ చేయాలనుకుంటున్నాం రీజన్ చెప్పాలి. ఈ కంటెస్టెంట్ రీజన్స్ చెప్పిన తర్వాత
చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక నైఫ్ తీసుకుని వాళ్ళని ఆ ఫోటో ఏదైతే ఉందో ఫోటో ఫ్రేమ్ మీద పొడిచి ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఎందుకు పొడిచారు వాళ్ళ రీజన్ చీఫ్లు చెప్పాలన్నమాట. ఇది ఈ టాస్క్ నామినేషన్స్లో. ఇది నామినేషన్స్ ప్రక్రియ అనమాట. సో ఇక్కడతో మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ స్టార్ట్ చేయడమే సోనియాతో స్టార్ట్ చేశారు. సోనియా మంచి వాడివేడిగా ఉంది. ఆల్రెడీ మనకి తెలుసు ఒక పప్పు విషయంలో ఎంత గొడవ జరిగిందో, అలాగే యష్మిన్ తీసుకోవడంలో ఎంత రచ్చ జరిగిందో తెలుసు. అవన్నీ దృష్టి పెట్టుకునే బిగ్ బాస్ మరి సోనియాని సెలెక్ట్ చేసుకుని ఉన్నాడు. సోనియా సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఫస్ట్ కంటెస్టెంట్గా నామినేషన్ కంటెస్టెంట్గా బేబక్కని సెలెక్ట్ చేసుకుంది. బేబక్కని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని అంటే ఆల్రెడీ పప్పు గురించి ఒక ఇష్యూ వచ్చింది. అలాగే తన ఏదైతే ఉందో తన మీద మాట్లాడట్లేదు, అంతా ఓకే, ఏదన్నా టైం వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పేసి అంటుంది. ఇదంతా టైం వచ్చినప్పుడు ఎందుకు చూసుకోవడం, ఇప్పుడే మాట్లాడాలి కదా. అలాగే సెకండ్ డే ఏదైతే ఉందో వంట సరిగ్గా చేయడానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ అనేది కిచెన్ హెడ్గా ఉంది కదా, కిచెన్ హెడ్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని చెప్పేసి అంది. దానికి బేబక్ కూడా స్ట్రాంగ్గానే చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ చెప్పింది సోనియా. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ పాయింట్ ఏదైతే తీసుకుందో, తను ఏదైతే చెప్పిందో అది పర్సనల్గా నాకైతే నచ్చలేదు. ఎందుకు అంటే అందరి విషయాల్లో నువ్వు మింగిల్ అవుతున్నావు, పక్క వాళ్ళ విషయంలో పక్క వాళ్ళు మాట్లాడతారు కదా, నువ్వెందుకు మాట్లాడాలి అని అంది. మరి ఇదే విషయంలో యష్మిన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, పర్సనల్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, నబీర్ ఎందుకు కాదు అని చెప్పి నబీర్ని మాట్లాడమని చెప్పాలి కదా, తినేందుకు సోనియా ఎందుకు మాట్లాడింది. సో ఇదొకటి. అలాగే చీఫ్లు ఎవరైతే ఉన్నారో చీఫ్లు మాట్లాడుతున్నప్పుడు మీరు బిగ్ బాస్ చెప్పారా, మీకు ఇలా చేయమని చెప్పారా, నేను మీ మాట ఎందుకు వినాలి అని చెప్పి కొంచెం నెగిటివ్గా వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడింది. అది కరెక్ట్ కాదు. ఈ డిస్కషన్ ఏదైతే జరుగుతుందో అప్పుడు తన అవతల వాళ్ళు మాట్లాడడానికి టైం ఇవ్వాలి కదా. ఒక క్వశ్చన్ వేసినప్పుడు అవతల వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, కానీ తన ఆన్సర్ వినడానికి రెడీగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అయిపోయింది, ఇక్కడితో నామినేషన్ అయిపోయిందని చెప్పేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది కరెక్ట్ కాదు కదా. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పినప్పుడు నేను వింటాను, అలాగే నువ్వు మాట్లాడేటప్పుడు నేను కూడా వినాలి కదా. సో తన దగ్గర అది లేదు, అక్కడికి అది అయిపోయింది. సోనియా తన నామినేషన్ ఇక్కడికి పూర్తి చేసింది. సో చీఫ్లో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ కత్తితో ఆ పర్సన్ని పొడవాలి కాబట్టి ఇక్కడ యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి బేబక్కని పొడిచింది. దానికి కారణం కూడా ఏంటి అంటే తన వంట గురించి అని చెప్పి ఎవరితో తను తీసుకున్న ఏదైతే కిచెన్ హెడ్ ఉందో అది ఇర్రెస్పాన్సిబుల్గా ఉందని చెప్పేసి తను కూడా మెన్షన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ని మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరితోనూ కలవట్లేదు, మింగిల్గా కూర్చుంటున్నాడు, ఒక పక్కకి వెళ్ళి కూర్చుంటున్నాడు అని చెప్పేసి రీజన్ చెప్పాడు. దానికి మణికంఠ కూడా నేను సో అండ్ సో నా ప్రతిసారి తన పాస్ట్ ఇది, తన గురించి ఇది అని చెప్పేసి తన గురించి ఒక హిస్టరీ చెప్తున్నాడు. అంటే తన ఎందుకు ఇలా చెప్తున్నాడు అనేది అయితే అర్థం అవ్వట్లేదు. తన సానుభూతి కోసం చెప్తున్నాడా, ఇందుకు ఇక్కడ అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు కలవట్లేదు అంటే తనకు కొంచెం టైం కావాలనో ఏదో అది కొంచెం చెప్తే సరిపోతుంది, కానీ తన పాస్ట్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నబీర్ ఇంకొక సెకండ్ పర్సన్ వచ్చి బేబక్కని సెలెక్ట్ చేసుకున్నాడు. బేబక్కని ఎందుకు అంటే ఇదే ఫుడ్ విషయం గురించి అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది ఇక్కడికి అయిపోయింది, బేబక్క కూడా మాట్లాడేసింది. ఇప్పుడు చీఫ్ వచ్చేసి మళ్ళీ నాగమణికంఠని పాయింట్అవుట్ చేశారు, నాగమణికంఠని పొడిచారు. ఎందుకు అంటే తను ఎవరితోని కలవట్లేదు అని చెప్పేసి రీజన్ చెప్పారు. నెక్స్ట్ శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష కూడా ఒకటి నాగమణికంఠ ఒకటి బేబక్కని సెలెక్ట్ చేసుకున్నాడు. నాగమణికంఠ కూడా ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఎవరితోనూ కలవట్లేదు అని చెప్పేసి ఇదే రీజన్ చెప్పాడు. దానికి నాగమణికంఠ కూడా నీకు క్లారిటీ లేనోడు నువ్వు నాకు చెప్తున్నావు అని చెప్పేసి ఇద్దరి మధ్య వాడివేడిగా జరిగింది. అలాగే బేబక్క విషయంలో కూడా శేఖర్ భాష చెప్పాడు, ఏదైనా మనం ఫుడ్ దగ్గరే ఉంటాం, మీరు ఫుడ్ గురించి ఇలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్టే అది జరిగింది. ఇక్కడ చీఫ్ వచ్చేసి మళ్ళీ నాగమణికంఠనే పొడిచారు, నువ్వు ఎవరితో కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి జరిగింది. సో ఇక్కడికి ఒక బ్రేక్ వచ్చింది. బ్రేక్లో అయితే మనం విష్ణుప్రియ అయితే కొంచెం పులిహోర కలుపుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. బేబక్క ఫస్ట్ నామినేషన్ పర్సన్గా పృథ్వీరాజ్ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే తన కిచెన్లో హెల్ప్ చేయలేదు. ఇక్కడ బ్రేక్ ఏదైతే ఉందో అక్కడ పృథ్వీరాజ్ బేబక్కని కాఫీ ఇమ్మని చెప్పేసి అడిగితే తను కాఫీ కల్పించింది, చక్కగా కూర్చున్నాడు. ఆ కూర్చున్న టైంలోనే నామినేషన్స్లో తన పేరే చెప్పింది. ఒకవేళ కాఫీ అడగపోయి ఉంటే తన పేరు వచ్చి ఉండేది కాదేమో, మరి నాకైతే తెలీదు. సో కాఫీ కలిపాను, నేనే నీకు ఇచ్చాను, నువ్వు నాకు కిచెన్లో హెల్ప్ చేయలేదు అని చెప్పేసి
ఎవరు అంటే నేనెందుకు హెల్ప్ చేయాలి నీకు కిచెన్లో, నేను బయట ఉంటాను కదా, నేనెందుకు హెల్ప్ చేయాలి అంటే వేరే వాళ్ళు ఎవరు నన్ను అడగలేదు, నన్ను కాఫీ అడిగావు కాబట్టి అందుకే నిన్ను నామినేట్ చేశాను చెప్పినట్టుంది. సో అక్కడికి పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. అలాగే సెకండ్ పర్సన్ కింద నబీన్ సెలెక్ట్ చేసింది. ఎందుకు అని అంటే నువ్వు ఆట ఆడుతున్నట్టు నాకు కనిపించట్లేదు, ఎక్కడ టాస్క్లో నీ ఫైర్ అనేది కనిపించట్లేదు అని చెప్పి మెన్షన్ చేసింది. దానికి నబీర్ కూడా చాలా ఫైర్ అయ్యాడు. ఓకే, ఆ ఫైరే నేను చూడాలనుకుంటున్నానని చెప్పేసి ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసింది. మరి రేపొద్దున ఏమవుతుందో మనం వేచి చూడాలి. మొత్తానికైతే హౌస్లో రచ్చ వాడి మామూలుగా లేదు అసలు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో అనుకున్నాం కానీ అసలు కపుల్స్తో వస్తే చాలా రొమాంటిక్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇన్ని గొడవలు స్టార్టింగ్ నుంచి ఉంటాయైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్గా ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం.